హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము రేపటి అనాలిసిస్ చూద్దాము. రేపు ట్రేడ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి బేస్డ్ ఆన్ మనం ప్రైస్ యాక్షన్ బట్టి చూద్దాము. సో మనము నిన్న క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. నిఫ్టీ లెవెల్స్ మనకి ఈ లెవెల్ బ్రేక్ అయ్యిందంటే మనము ఇక్కడ వరకు 26,300 వరకు టార్గెట్ పెట్టుకుంటామని చెప్పి, ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోతే 26,400 375 లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకుంటాం అనుకున్నాము. అది వర్క్ కాలేదు. అదే గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయిందంటే మనకి ఈ 26,000 ఆల్రెడీ ఆల్ టైమ్ హై హిట్ అయింది సార్, అది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది ఈ రెసిస్టెన్స్ అనేది మనకి అని చెప్పి మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. సో సేమ్ అట్లానే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనకి ఇక్కడ ఆపర్చునిటీ దొరకలేదు. తర్వాత ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, మనము సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది అని చెప్పి. సో నేను యాక్చువల్గా నేను ఈ ట్రేడ్లో ఉండడం వల్ల నాకు పోస్ట్ చేయడం అవ్వలేదు. సో నేను చిన్న స్కాల్ప్ ట్రేడ్ అనేది పోస్ట్ చేశాను మన గ్రూప్లో. ఇవాళ మీరు చూడొచ్చు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది అని చెప్పి అప్డేట్ ఇచ్చాక 26,300 ఏటీఎం తీసుకోండి, చిన్న స్కాల్ప్ ట్రేడ్ అని చెప్పి అప్డేట్ ఇచ్చాను. అది ఆల్మోస్ట్ మనం అనుకున్నది టార్గెట్ ఇచ్చింది 138 వరకు వెళ్ళింది. సో ఇది అలానే మనం స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అనుకున్నాము, అవన్నీ నియర్ టు మనకి టార్గెట్ దగ్గరే ఉన్నాయి. సో ఎవరైనా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ హోల్డ్ చేస్తూ ఉంటే వాళ్ళు చూసుకోండి, అవి టార్గెట్స్ దగ్గరలో ఉన్నాయి. రేపు మ్యాక్సిమం ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇది నిఫ్టీ లెవెల్స్. తర్వాత ఏమనుకున్నాం మనము, ఈ 26,140 లెవెల్ బ్రేక్ అయితేనే మనము సెల్ చేస్తాం అనుకున్నాం. ఏమైంది, మార్కెట్ అదే లెవెల్కి వచ్చి మనకి రివర్సల్ అయిందంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ సపోర్ట్. సో ఇది నిఫ్టీ లెవెల్స్. రేపు మనం నిఫ్టీ లెవెల్స్ ఎలా చూడాలి సార్ అని అంటే, మనము నిఫ్టీలో మీరు చూడండి, ఇవాళ నిఫ్టీ ఆల్ టైమ్ హై హిట్ అయ్యి మనకి క్లియర్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఏ లెవెల్ నుంచి జరిగింది, మనకి 26,300 లెవెల్ నుంచి జరిగింది. సో రేపు మనము మార్కెట్లో మనం సేమ్ ఇవాళ డిస్కస్ చేసుకున్నాం చూసారా, నిన్న డిస్కస్ చేసుకున్నాం చూసారా, ఇవాళ మనకి సపోర్ట్ కింద ఎక్కడ యాక్ట్ చేసిందో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాం. అంటే నాకు ఈ 26,000 ఈ 120 ఈ 140 120 లెవెల్ అనేది నాకు బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను, మరి డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను. మరి అప్ సైడ్కి ట్రేడ్ ఎక్కడ తీసుకుంటారు సార్ అంటే, నాకు ఈ లెవెల్ అనేది ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. 26,320 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. సో నెక్స్ట్ మరి అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటారు సార్ అంటే, సేమ్ 400 లెవెల్ పెట్టుకుంటాను, 420 లెవెల్ అలా పెట్టుకుంటాను. నెక్స్ట్ నాకు 26,500 అనేది నాకు వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇది నా అప్ సైడ్ లెవెల్స్. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు నా స్టాప్ లాస్ ఈ 26,300 కింద పెట్టుకుంటాను. అదే కమింగ్ టు డౌన్ సైడ్ నేను ఈ 26,130 140 లెవెల్ దగ్గర షార్ట్ చేసినప్పుడు నా స్టాప్ లాస్ కూడా ఈ పైన పెట్టుకుంటాను. నా టార్గెట్ వచ్చేసి నేను ఈ 26,040 లెవెల్స్ అనేది పెట్టుకుంటాను డౌన్ సైడ్కి. ఇది కూడా బ్రేక్ అయిపోయింది సార్ అంటే నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు పెట్టుకుంటాను. ఇది నా నిఫ్టీ లెవెల్స్. సో ఈ నిఫ్టీ లెవెల్స్ సార్ ఇవన్నీ చూడడం మా వల్ల అవ్వట్లేదు సార్ అంటే, మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. నేను ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ ఇస్తాను. నేను చూడండి ఇవాళ మార్కెట్లో నిన్న ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ మీరు చూడండి, నేను ఏమనుకున్నాం, మనము అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే 59,560 లెవెల్ బ్రేక్ అయితే మనము ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాం. ఇది బ్రేక్ అయిందంటే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాము అనుకున్నాము. సో ఏమైంది, క్లియర్గా బ్రేక్ అయింది. అక్కడి నుంచి మనకి మార్కెట్లో రివర్సల్ కూడా అయింది. సో అక్కడి నుంచి మనకి అక్కడక్కడ కన్సల్టేషన్లోనే ఉండిపోయింది. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం సెల్ చేస్తాం అనుకున్నాము, మనకైతే సెల్ సైడ్ లెవెల్స్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. సో రేపు నేను మార్కెట్లో ఎలా ట్రేడ్ చేస్తాను, బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా అంటే, నాకు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి అప్ సైడ్, నాకు డౌన్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డౌన్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ అయినా మనకి ఇమీడియట్ సపోర్ట్ మనకి ఇది ఉంది. సో ఎవరైనా స్కాల్ప్ ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం, అది రిస్కీగా చేసే వాళ్ళు ఉంటే మాత్రమే ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక ఇక్కడ వరకు ట్రేడ్ తీసుకోండి. సేఫ్ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా 59,400 బ్రేక్ అయితే మాత్రమే ట్రేడ్ అనేది తీసుకొని మీరు ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు.
అదే అప్ సైడ్కి వచ్చేసి మీరు ఈ 59,900 లెవెల్ బ్రేక్ అయితే మీరు అప్ సైడ్కి ట్రేడ్ అనేది వరకు తీసుకోవచ్చు. సో ఇవి మనకి రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. మరీ చెప్తున్నాను, ఈ 59,600 నుంచి 59,900 వరకు ఈ మధ్యలో కానీ మార్కెట్ ఉంది అంటే నేనైతే ట్రేడింగ్ అయితే చేయను. ఇది నాకు రేపు నో ట్రేడింగ్ జోన్. అండ్ గుర్తుపెట్టుకోండి, రేపు ఫ్రైడే. మనకి ఫ్రైడే అంటేనే డ్రై డే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీకెండ్ కాబట్టి ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్. రేపు లైవ్లో మనం మీట్ అవుదాము.